93668888. నమస్తే, P9 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీల్లో మెరుగైన వసతులు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వాడవాడల టీడీపీ బలోపేతమే లక్ష్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల. ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీలో మెరుగైన వసతులు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మార్టూరు మండలం వల్లపర్లిలో నిర్వహించిన భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. బిల్లుల చెల్లింపులో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సూచించారు. 25,000 మేడం గారు కొద్దిగా మాస్క్ డెవలప్ చేసుకుంటారా ఈ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా సహకరిస్తారు. వారి అవసరం గురించి ఇప్పుడు మనకి తెలియజేస్తారు. వారి సూచనలు పాటించి మన అన్ని కూడా గ్రౌండింగ్ చేస్తూ ఇల్లు అసలా లేవు, ప్రభుత్వ భూమి లేకపోయినా ఇలాంటి వాళ్ళ పర్లాలు ఉన్నటువంటి ఇలాంటి లేఅవుట్ లో ప్రభుత్వ భూమి లేకపోయినా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మాకు రావాలని చెప్తున్నారు. ఇక్కడ ఎంతో మందికి దాదాపుగా 275 మంది 7 మంది ఇక్కడ హౌస్ సైడ్ పట్టా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఏదో కారణాల వల్ల మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా 90 రోజుల్లో హౌస్ పట్టా ఇచ్చేందుకు ఇచ్చిన కార్యక్రమం భాగంగా వాళ్ళని కూడా నమోదు చేసుకొని వచ్చే 90 డేస్లో 3 నెలల్లో వాళ్ళకి కూడా హౌస్ పట్టా ఇచ్చినట్టు కార్యక్రమాలు సిద్ధం చేస్తాము. ఆలస్యం చేస్తారు, ఎందుకంటే ఇక్కడ పని జరగడం లేదు, లబ్ధిదారులు రావడం లేదని చెప్పి వాళ్ళు కూడా ఆలస్యంతో పని చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏముందంటే, ఎంతో మంది ఇక్కడ హౌస్ పట్టా ఇచ్చారు. మీరు వెంటనే ఈ రోజు గ్రౌండ్ చేసి మీకు కావాల్సిన సౌకర్యాలు స్టాండ్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, వాటర్ సప్లై కానీ అన్ని కూడా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అధికారులు ఇది బియాండ్ ఎస్ఎల్ఏ ఎందుకు అవుతుంది? బియాండ్ ఎస్ఎల్ఏ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒకటి ముందు అయిందా? స్టార్టింగ్లో అప్పుడే అయింది కదా, ఇప్పుడు అవ్వట్లేదు కదా, ఇప్పుడు ఏం పెండింగ్ లేవు కదా. మీరు ఎఫ్టీఓ చేశారు కదా. మీకు నేను ఉంటానండి. మీరు పని చేస్తే నిజంగా నేను ఎక్కడ ఉంటాను, ఎప్పుడు వచ్చినా నేను అందుబాటులో ఉంటాను, మాట్లాడి పరిష్కారం చేస్తాను. నేను హామీ ఇస్తున్నాను. సచివాలయం ఆత్మహత్యారు సార్, ఎందుకు రైతు భరోసా పెట్టమన్నారు. ఇది ఎందుకు ఇష్యూ వచ్చింది? సరే, ఇప్పుడు 535 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు నలుగురు ఇంజనీర్, జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఈరోజు ఫస్ట్ డే జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు ఫీల్డ్ విజిట్లో ఉంటారు. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు పరచూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యదనపూడి మండలంలో ఉన్నాయి గన్నవరం గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ సచివాలయం అలాగే ఆర్వీకే ఇన్స్పెక్షన్ కూడా పూర్తి చేయడం జరిగింది. అంతకుముందు మార్టూర్ అక్కడ ఉన్న 2-3 గ్రామాల్లో బాపర్లా గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్తో పాటు మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో ఎడిషనల్ శాంక్షన్ అయిన దాదాపుగా 25,000 ఇల్లు గ్రౌండింగ్ ఈరోజు చేయడం జరుగుతుంది. అన్ని లేఅవుట్లు ఈ కార్యక్రమాలు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, అధికారులు అలాగే లబ్ధిదారులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయం ఆర్వీకే ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా
అందరూ చేయాలి. ముఖ్యంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్, అలాగే క్షేత్రస్థాయి, మండల స్థాయి అధికారులు చేయాలి కాబట్టి చేయడం జరుగుతుంది. ఇందులో ఆర్వీకే అలాగే సచివాలయం ప్రజలకి అందుబాటులో ఉన్న ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్. గవర్నెన్స్ అట్ ద డోర్ స్టెప్, గవర్నమెంట్ అట్ ద డోర్ స్టెప్ అంటే ఒక విలేజ్లో ఒక రైస్ కార్డ్ కావాలన్నా, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డ్ కోరుకున్న వాళ్ళు ఉంటారు, పెన్షన్ హౌస్ సైడ్ కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ 21 రోజుల్లో సమాధానం చెప్పడం, ఎలిజిబిలిటీ ఉంటే శాంక్షన్ చేయడం, హౌస్ సైడ్ ఉంటే 90 రోజుల్లో శాంక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కడ కూడా లోపాలు లేకుండా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఆ ఉద్దేశంతో ఇన్స్పెక్షన్లో కూడా మేము గమనించి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న ఎంపీడీఓ. నగరంలో రోడ్లు, త్రాగునీరు, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే బాలినీని మంత్రిగా 2.5 సంవత్సరాల కాలంలో ఏమి చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల ప్రశ్నించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో డివిజన్ల వారీగా యువతకు అవకాశం కల్పించి ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. అదేవిధంగా మండల కమిటీలు కొన్నేమో ఆల్రెడీ పార్లమెంట్ కమిటీ అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. టౌన్లో కూడా అనుబంధ సంఘాలు ఏమున్నాయో అవన్నీ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. డివిజన్స్ కూడా అంటే కొన్ని డివిజన్స్లో యాక్టివ్గా లేరు డివిజన్ ప్రెసిడెంట్లు. ఆ డివిజన్ ప్రెసిడెంట్లు కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళని కొంచెం పార్టీ కార్యక్రమాలకి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ పార్టీకి కొంత టైం స్పేర్ చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళని చూసి దానికి కూడా డివిజన్లో కూడా కమిటీలు వేసి అనుబంధ సంఘాలు కూడా మంచి వాళ్ళని ఈరోజు వేసుకునే పరిస్థితుల్లో ఇంకా రాబోయే రోజులు అవి కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తపట్నం మండలం కూడా కమిటీ వేస్తూ ఉన్నాం. మండల కమిటీ అక్కడ అదేవిధంగా మండల అనుబంధ సంఘాలు అవన్నీ కూడా ఆ మండలం కంప్లీట్ చేస్తాం. మహిళలది కూడా నిన్న పార్లమెంట్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మిగతా అవి కూడా పోయే లోపల వీలైతే అవి కూడా కంప్లీట్ చేసి కొత్త యంగర్ జనరేషను, కొత్త వాళ్ళు కూడా అందరూ కూడా పార్టీలో వచ్చి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రజలు వెక్స్ అయిపోయి ఉన్నారు. నిన్న చిన్న కార్యక్రమానికి ఒకరోజు ముందు చెప్తే ఈరోజు నిన్న కొత్తపట్నంలో రైతు కోసం అనే ఒక కార్యక్రమం పెడితే ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చారు. అంటే మొన్నటిదాకా ఈ పోలీసు వాళ్ళ దెబ్బకి లేకపోతే వాళ్ళు చేస్తున్న హింసకి భయపడి బయటకు రాలా. ఈరోజు ఒక్కొక్కరు బయటకు వచ్చే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న నిదర్శనమే నిన్న జరిగిన కార్యక్రమాలు కూడా. కాబట్టి ఇవన్నీ జనాలలో ప్రజలు కూడా ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క కోవిడ్ జరిగి ఎంతోమంది ఫ్యామిలీస్లో ఇబ్బందులు జరగటం, అదేవిధంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో ముద్దు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ మంత్రులు ఉన్నారంటే ఒకడు పట్టించుకునేవాళ్ళు లేరు. ఒకరోజు చుట్టం చూపుగా ఒంగోలు రావటం, సాయంత్రానికి వెళ్ళిపోవటం తప్పితే ఏది సఫర్ అవుతున్నాం, ఏం చేయాలి అనే ఆలోచనలో ఈ రోజుకి కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. లేకపోతే ఎదురు దాడి చేయటం, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చేయటం, వాళ్ళ డబ్బులు ఆపటం. వాళ్ళ కొడుకు ఎవరో వాళ్ళ అతను ఉన్నాడంట, ఒక అతను కూడా ఇదే పని. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేస్తుంటారో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి వాళ్ళని మర్యాదగా వచ్చి కండ వేసుకుంటే నీది పనిచేస్తామనే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్పేది, ఎవరైనా పార్టీలోకి వచ్చారు అంటే వాళ్ళ అభిమానం మీద రావాలి తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టి అవి చేసి పార్టీలోకి కండ వేసినంత మాత్రాన ఉరిగేదేంలే. వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మొత్తం వస్తారు. అసలు మీ దగ్గర ఎంతమంది కరెక్ట్గా ఉన్నారో అది చూసుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీ దగ్గర వాళ్ళు ఎంతోమంది కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు, మేము అలా ఇబ్బంది పడిపోతున్నాం, ఎప్పుడు వచ్చేస్తాం, ఇంకొక సంవత్సరం చూసుకొని అందరం చేరేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాజకీయాలు అనేది అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. రాజకీయాలు ఓడిపోతుంటాం, గెలుస్తుంటాం, ఇవన్నీ జరుగుతుంటుంది. కానీ ఏ రోజు కూడా ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయాలు ఎప్పుడు కూడా చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కూడా కాదు. మేమైతే ఆ రోజు వచ్చినప్పుడు మొహాలు చూడకుండా పనిచేసాం. ఎవరు పార్టీ అనేది కూడా అడగకుండా మా వల్ల అయినంత శక్తి ఉన్నంత వరకు అందరికి కూడా పనులు చేసాం, ఉపయోగపడ్డాం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ డివిజన్లో ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఇతను ఏం పని చేస్తుంటాడు, దాన్ని ఏది ఆపితే సరిపోద్ది, ఆ విధమైన ఇబ్బందులు పెట్టి తెలుగుదేశం వాళ్ళని
ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది అన్నీ కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం. ఈసారి తెలుగుదేశం వాళ్ళని ఎక్కడ డివిజన్లో అత్యుత్సాహం చూశారో వాళ్ళని కూడా మేము వదిలిపెట్టేది లేదు. తప్పకుండా వాళ్ళు చేసిన ఏవైతే చేశారో వాళ్ళని అదే రీతిలో వాళ్ళకు వడ్డీతో సహా చెల్లించే పరిస్థితుల్లో ముందు రోజుల్లో మేము కూడా చేస్తాం. మేమేదో చేతకాక రాజకీయాలు చేయట్లేదు. ఏమేమి ఎవడెవడు ఏం చేస్తున్నారా, మా పార్టీలో ఉండి ఎవరు సహకరిస్తున్నారా, ఇవన్నీ కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి మనం కూడా ఏం చేయాలో మేము చేస్తాం. కాబట్టి మా క్యాడర్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నా, ఎవరు నన్ను ఇబ్బంది పెడుతున్నా కూడా నేను కూడా ఒకటే చెప్పా. ఈరోజు కొత్త సంస్కృతి ఏంటంటే ఎక్కడో కడప అటు సైడ్ ఉండేటట్టుగా ఇక్కడ కూడా ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వైజాగ్లో మన క్యాపిటల్ వస్తుందనే అందరు కాంపౌండ్లు కట్టుకున్నారు. ఈరోజు ఒంగోలులో కూడా కొలతలు కొలిపించుకొని కాంపౌండ్లు కట్టుకొని కాపాడుకునే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు వచ్చింది. అంటే ఎవరున్నారా, బయట ఊర్లో ఎవరున్నారా చూసుకోవటం, ఈ అధికారులు సంతకం పెట్టించడం, వీళ్ళు ఎవడో ఒకటి పొజిషన్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ల్యాండ్ మాఫియా జరుగుతూ ఉంది. ఏ ల్యాండ్ మాఫియా జరిగినా కూడా ఎవడు పోయి బోర్డులు పెట్టుకొని లేకపోతే ఆకుపై చేసినా అవన్నీ కూడా జరగదు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఎవరి భూమి ఆకుపై చేశారో వాళ్ళకి మళ్ళీ వచ్చేటట్టుగా వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదో పిచ్చి పనులు చేసి ఆస్తులు ఏదో ఇలా అధికారం ఉందని అని చెప్పి ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించుకుందామని అనుకుంటే అవన్నీ కుదరదు. అవి కూడా ఏ విధంగా ఇప్పుడు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తారో రేపు అవన్నీ వడ్డీలతో కట్టించే పరిస్థితి కూడా ముందు రోజుల్లో ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి క్యాడర్ని కూడా మొత్తాన్ని కూడా కొత్త కమిటీలు వేసుకొని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి కొత్త విధంగా మనకు ఒంగోలులో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మ్యాక్సిమం రేపు జనవరి మార్చి నుంచి నేను కూడా ఎక్కువ టైం కూడా ఇక్కడే ఉంటా. ఎక్కువ టైంలో ప్రతి ఒక్కరితోటి 1-to-1 కూడా మాట్లాడే పరిస్థితులు తీసుకొస్తాం. వాళ్ళు ఇదివరకు మనకు టైం లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఫ్రీగా ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కూడా తెలుసుకునే విధంగా అందరితో కూడా మాట్లాడి డివిజన్ వైజ్గా మళ్ళా కూడా పార్టీని ఏ విధంగా మనం చేసిన పనులేంటి, ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేశారో కూడా అన్నీ కూడా వాళ్ళకి వివరించే పరిస్థితులు వస్తాయి. మనం 5 సంవత్సరాల్లో ఏం చేసాం, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో కూడా అవి కూడా చెప్పే పరిస్థితుల్లో ప్రజల్ని మనం ఉన్న టైంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో కూడా అడిగే పరిస్థితి వస్తాయి. మేము అది చేసామో ఈరోజు 2.5 సంవత్సరం అయితే 2.5 సంవత్సరం నుంచి ఒక బ్రిడ్జి కట్టడం చేతగాల మళ్ళీ మంత్రి స్థాయిలో ఉన్నాడు. ఏం జరుగుతుంది అనేది కనీసం దాని మీద కూర్చొని వాళ్ళ R&B వాళ్ళ రోడ్లు ఎక్కడ ఉన్నాయి, ఈరోజు రోడ్లన్నీ కూడా గుంటలు అయిపోయి ఉన్నాయి, అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆడ గుంటలు ఎక్కడ ఉన్నాయి, దానికి ఏం చేయాలనేది వాళ్ళతో కూర్చొని మాట్లాడేసి గుంటలు చేయటం. ఈరోజు కరెంట్ అప్ అండ్ డౌన్స్, కరెంటు కూడా పోతూ ఉంది, ఎందుకు పోతుందా అనేది చూసుకోవటం. వాటర్, డ్రింకింగ్ వాటరు మేము ఉండేటప్పుడు సిస్టమేటిక్గా 10 గంటలకల్లా డ్రింకింగ్ వాటర్ అన్ని ఏరియాల్లో ఇచ్చేవాళ్ళం. ఈరోజు 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళతో కనీసం కూర్చొని మాట్లాడితే కదా, ఆయనకు టైం ఉంటే కదా అతనికి వచ్చేదైనా కలెక్టరేట్లో మీటింగ్ ఏదో కాసేపు కూర్చునేదానో అందరూ మళ్ళీ వెళ్ళిపోయేది. ఏదో అత్తగారింటికి వస్తున్నట్టు చేసుకుంటా పోతే రేపు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు ఆయన వల్లే కరెంటు రేట్లు పెరిగినాయి, ఆయన వల్లే ఈరోజు ఏ రేట్లు పెరిగినా కూడా అన్నీ చంద్రబాబు నాయుడు వల్లే ఈ రేట్లు అన్నీ పెరిగినాయి అని చెప్పి 2.5 సంవత్సరం అయినా కూడా ఇంకా ఎదుటోళ్ళ మీద చెప్పడం కాదు, లేకపోతే మేం చేయలేదని చెప్పడం కాదు. ఈరోజు 2.5 సంవత్సరం అయింది, నువ్వు ఏం చేసావు? 6 నెలల ముందు అయితే చెప్తారు మేము చేయలేదు, లేకపోతే వాళ్ళ వల్లే ఇవన్నీ ఎక్కువైనాయి అని చెప్పి చెప్పచ్చు. ఈరోజు చెత్త పన్ను ఏంటంటే అది అసలు టౌన్లో కరెంటు బిల్లు కట్టలేక, ఒక పక్క రెంట్కు ఉండేవాళ్ళు ఇది కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్లో ఇంట్లో నుంచి ఒక మనుషులు పోయి హాస్పిటల్ అయితే హాస్పిటల్కి డబ్బులు కట్టలేక ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు చెత్త పన్ను, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు పెడతారా? కరెంటు బిల్లు 3,000 వస్తుంటే ఇవాళ 8,000 వస్తూ ఉంది. అదేమంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అని చెప్పేసి. ఇంకా తెలుగుదేశాన్ని మర్చిపోండి. మీకు అధికారం వచ్చి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరంలో మనం ఏం చేసాం ప్రజలకి? మీ ముఖ్యమంత్రిని రోడ్డు మీదకి రమ్మనండి. ఇంట్లో కూర్చోవటం కాదు, బయటకు వచ్చి సమస్యలు ఏంటి, మన కోవిడ్లో ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీస్కి ఏదైనా ఇవ్వటం, కోవిడ్లో చనిపోయిన వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉన్నారు,
వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ తరఫున కొంత ఆదుకోవటం, లేకపోతే కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఎక్కువ ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయటం, ఇవన్నీ కూడా తీసుకోండి. చనిపోయిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ చేసి ప్రజల్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావాలి. కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు వ్యవసాయం నాశనం అయిపోయింది, వ్యవసాయ రేట్లు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, రైతులు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని బాగు చేసినారు? మిమ్మల్ని నమ్మి ఈరోజు ఆయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఒక్కసారి అవకాశం అనే దానికి ఈరోజు మీరు ఏం సాధించినట్టు, ఎంతమందిని ఏమి ఈ రాష్ట్రాన్ని బాగు చేశారని చెప్పి కూడా నేను ఎత్తే ఎంత పుస్తకం చెప్పాలి. నేను అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడబల్లా, నేను వ్యక్తుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లే. నాకు కావాల్సింది ఒకటే, 2.5 సంవత్సరం అయింది ఈ ప్రజలకు ఏం చేశారు. మన వాళ్ళు రోడ్డు వర్కులు చేస్తే బిల్లులు రానియకుండా ఇబ్బంది పెట్టారు, వాళ్ళంతా రోడ్డు మీద పడేటట్టు చేశారు. రేపు ఇదే పరిస్థితి రాదా? రేపు గవర్నమెంట్ మారగానే వీళ్ళది ఆల్రెడీ 60,000 కోట్లు ఉంది ఇవాళ, మన ఈ మధ్య చేసినవి ₹1 ఇవ్వాల. అంటే ఎప్పుడు ఏం చేసాము అనేది, ప్రజలకు ఎట్లా కాపాడుతున్నావా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక బ్రిడ్జి కట్టడానికి నీకు చేతకాల, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ నేను ఉన్నప్పుడు 2 కిలోమీటర్లు ఆగింది, ఆ 2 కిలోమీటర్లు వేయటానికి ఇప్పుడు నీ దగ్గర లేదు. అదేమంటే కాంట్రాక్టర్ 70 కోట్లు ప్యాచ్ వర్కులు చేయాల్సి ఉంది. డ్రింకింగ్ వాటర్ కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ తీసుకురావాలి, నైట్ స్వీపర్స్ని పెట్టుకోవాలి. ఎన్ని చేసాం మనం. పార్కులన్నీ నాశనం అయిపోయినాయి. అదివరకు నేను ఎందుకు పార్కులన్నీ డెవలప్ చేసింది, ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేశాను. ప్రతి ఏరియాలో పార్క్ ఉంటే ముసలి వాళ్ళంతా అపార్ట్మెంట్లో ఉండి ఇంట్లోనే ఆ రూమ్కే పరిమితం అవ్వకూడదు. సాయంత్రం అయితే అట్లా కాసేపు నడిచి పక్కన వాళ్ళతో కాసేపు మాట్లాడుకున్నారంటే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అన్ని పార్కులు డెవలప్ చేశారు. లైటింగ్ కాడి నుంచి ప్లాంటేషన్ కాడి నుంచి అన్నీ. ఈరోజు పూర్తిగా అధ్వానం తయారైపోయింది. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఊరకనే ఎదుటి మనిషిని పట్టుకొని అదేమంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, కుక్కర భాషలు ఇవన్నీ కాదు. చంద్రబాబు ఏం చేశాడు, చంద్రబాబు వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి మావా, ఇవన్నీ కాదు. అయిపోయా 2.5 ఏళ్ళు అయిపోయింది. నువ్వు ఎంత తీసుకొచ్చావు, ఎంత చేసావు, ఏం చేసావు అనేది ప్రజలకు చెప్పాలి. అది గుర్తుపెట్టుకొని అవన్నీ ఇప్పుడన్నా మేలుకొని చేసుకుంటే రేపు జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏదో విధంగా వచ్చాడు రా అనుకుంటా. టీడీపీ నగర కార్యదర్శి దాయినేని జన్మదిన వేడుకలు స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల నడుమ కేక్ కటింగ్ చేశాడు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పాల్గొని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి పుష్పగుచ్చాలు అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో ఒంగోలు మండలం తావుగుంట గ్రామానికి చెందిన కట్టా సింగయ్య నూతనంగా నియమితులయ్యారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్రవగుంట పంచాయతీగా ఉన్న సమయంలో సర్పంచ్గా పనిచేశారు. మంత్రి బాలినేని సిఫారసుతో సింగయ్యకు టీటీడీ పాలక మండలిలో చోటు దక్కింది. తనను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సింగయ్య కృతజ్ఞతలు తెలిపారు.
చదివిస్తూ ఉంటాం అనమాట, సిలబస్ చదివిస్తూ ఉంటాం. వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారా లేదా అనేది మనం గమనించాం. ఎడ్యుకేట్ అవ్వకుండా సిలబస్ మాత్రమే చదువుకుంటే వాళ్ళు చాలా ప్రమాదకరంగా తయారవుతారు. అందుకే షేక్స్పియర్ అంటాడు, స్టడీ మేక్స్ థీఫ్ ఏ బెటర్ థీఫ్ అంటాడు. చదువుకున్న వ్యక్తి, చదువుకున్న దొంగ మరింత తెలివైన దొంగగా తయారవుతాడని. స్టడీ మేక్స్ థీఫ్ ఏ బెటర్ థీఫ్ అని. అందుకని సిలబస్ మాత్రమే చదువుకున్నట్టు తయారవుతాడు. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, విద్యావంతులను చేయాలి. అయితే టీచర్స్, స్కూల్స్ అనేవి కేవలం సిలబస్ను మాత్రమే ఇవ్వగలుగుతాయి. విద్యార్థులు వాళ్ళని వాళ్ళే విద్యావంతులుగా తయారు చేసుకోవాలి టీచర్స్ యొక్క గైడెన్స్లో. అది పిల్లలందరూ తెలుసుకునేటట్టుగా మనం వ్యవహరించాలి. వాళ్ళని వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవటం, వాళ్ళని వాళ్ళు గైడ్ చేసుకోవటం అనేది వాళ్ళు సొంతంగా సొంత ప్రయత్నాల ద్వారా చేయటం అనేది నేర్పాలి. అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా. పిల్లల యొక్క అభివృద్ధిని మనం మార్కుల్లోనో, పాయింట్లలోనో, లేదా రిజల్ట్లోనో, లేదా చేసేటువంటి ఉద్యోగాల్లోనో, వాళ్ళకు వచ్చేటువంటి జీతాల్లోనూ చూడకూడదు. పిల్లల యొక్క విద్య అనేది వాళ్ళ ప్రవర్తనలో మాత్రమే కనపడింది. వాళ్ళు ఎంత జిల్లాను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రకాష్ గారు, తర్వాత శ్రీనివాసరావు, తర్వాత చాలామంది కార్యదర్శులు, ట్రెజరీస్ మిత్రులు, తర్వాత నల్లూరి వెంకటేశ్వరరావు గారు, చాలామంది మొత్తం ఉన్నారు ఇక్కడ. మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జిల్లాకు వచ్చేటప్పుడు ఇంతకుముందు ఒక 4 years బ్యాక్, 10 years బ్యాక్ 2004లో తాళ్ళూరులో లెక్చరర్గా ఇక్కడే చేసి 4 ఏళ్ళు చేసి ఆ తాళ్ళూరులోనే ఉండి అప్పుడు జిల్లా పరిస్థితి గురించి పేపర్లో చూసేవాడిని. ప్రతిరోజు ఏదో ఒక ధర్నా, తర్వాత ఏదో ఒక సమస్య బయటికి రావడము, ఇట్లా కొంచెం గందరగోళంగా ఉండేది ఆ టైంలో. 2004-07 టైంలో ఈ జిల్లాకు వచ్చేటప్పుడు అయ్యో నేను అక్కడ పనిచేసేటప్పుడు ఇట్లా ఉండేదే, జిల్లా ఎట్లా ఇప్పుడు ఉందో తెలియదు. మరి అక్కడికి పోతే మన భారతదేశంలో దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన నటుడు సోనీ సూద్, మానవ హక్కులకు రక్షణగా నిలిచిన హర్ష్ మందిర్లపై కేంద్ర ప్రభుత్వం వేధింపులు ఆపాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులపై సిబిఐ, ఈడీ, ఐటీ విభాగాలను ఉపయోగించి బెదిరించడం బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైందని అన్నారు. అధికార దుర్వినియోగం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు. గత 5-6 రోజుల పరిణామాలను పరిశీలిస్తుంటే భారతదేశంలో లౌకికవాదం కోసం సేవా తత్పరతతో, దయార్థ హృదయంతో మానవతామూర్తులుగా ఉన్న సోనూ సూద్, హర్షమందర్ లాంటి పెద్దలపై కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో దాడులు చేయించడం చాలా అమానుషమని మేము భావిస్తూ ఉన్నాం. హర్షమందిర్ 2002లో గుజరాత్లోని గోత్రాలో జరిగిన అల్లర్లని, ఆ విధ్వంసకాండని, ఆ మానవ హోమాన్ని వ్యతిరేకంగా, నిరసనగా తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి గత 20 సంవత్సరాలుగా మానవ సేవలో నిమగ్నమై ఉన్నారు. కొన్ని వేల మంది బాల కార్మికులు, వీధి బాలికలు, బాలలు, తల్లిదండ్రులు వదిలేసిన వారు, ఇలాంటి విపరీతమైన ఆపద సమయంలో ఉన్న ఇలాంటి బాలబాలికలందరికీ షెల్టర్లు నియమించి వారికి విద్యని, వైద్యాన్ని, వారి అభివృద్ధిని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి హర్షమందిర్. అలాంటి హర్షమందిర్ మీద నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో దాడులు చేయించారు. సోనూ సూద్ తన సినిమాలలో విలన పాత్రలో చాలా గొప్ప నటుడిగా పేరు పొందిన వ్యక్తి నిజ జీవితంలో, ఆచరణలో ఒక మానవతామూర్తిగా, ముఖ్యంగా కోవిడ్ సమయంలో 90,000 మంది వలస కార్మికుల్ని రైళ్ళలో, బస్సుల్లో, విమానాల్లో
వారి స్వగ్రామాలకి తరలించిన వ్యక్తి. దాదాపు 40 లక్షల మందికి భోజన సదుపాయాలు కల్పించిన వ్యక్తి. 1500 మంది భారతీయులు విదేశాల్లో ఉంటే వారిని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చిన వ్యక్తి. మన మదనపల్లిలో ఎద్దులు కూడా లేకుండా మనుషులే పొలాలను దున్నుతూ ఉంటే వారికి ఒక ట్రాక్టర్ని అందించిన వ్యక్తి. ఇలాంటి మానవతామూర్తి ఒక రోల్ మోడల్గా భారతదేశంలో మానవత్వానికి, సహాయానికి, మాతృత్వానికి, ధాతృత్వానికి ప్రతీకగా నిలిచిన సోనూ సూద్పై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం కాదని, వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపాలని కోరుకుంటున్నాను. సోనూ సూద్ని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం విద్యా అంబాసిడర్గా నియమించిన తర్వాత ఈ దాడులు కొనసాగటం గొప్ప పరిణామం. సోనూ సూద్ పంజాబ్లో జన్మించి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దయార్ద్ర హృదయుడిగా పేరుగాంచారు. రేపు రాబోయే పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి మద్దతు ఇస్తారేమన్నట్టు అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులు చేస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ కానీ నేడు బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలని నిర్వీర్యపరిచి వారి ప్రత్యర్థుల్ని పై దాడి చేయడానికి ఉపయోగిస్తున్న పరిస్థితి. వీటిని వెంటనే మానుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే సిపిఎం ముఖ్యాంశాలు. జగనన్న కాలనీలో మెరుగైన వసతులు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వాడవాడల టీడీపీ బలోపేతమే లక్ష్యం. రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.